బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజకవర్గం నుండి గులాబీ శ్రేణులు ప్రజలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ నేత షేక్ జుబేర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బాన్సువాడలోని భారత్ గార్డెన్లో ఎల్లుండి నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారికి ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇక బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలో రైతుల ధాన్యం బోనస్ డబ్బులను కాంగ్రెస్ నేతలు కాజేసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని జుబేర్ ప్రశ్నించారు. బోనస్ డబ్బులను తీసుకున్న వారిపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే త్వరలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని జుబేర్ హెచ్చరించారు. 25వ వసంతంలో అడుగుపెడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ రథోత్సవం జరుపుతుంది. అందులో భాగంగా బాన్సువాడలో 15వ తారీఖు 10 గంటలకు భారత్ గార్డెన్లో ఎమ్మెల్సీ కవితక్క గారు విచ్చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు విచ్చేస్తున్నారు కనుక కేసీఆర్ గారి పిలుపు మేరకు బాన్సువాడ నియోజకవర్గం నుంచి అక్కడ జరిగే వరంగల్ సభకు దగ్గర నుంచి 6,000 కార్యకర్తలకు ప్రజలకు తరలించాలనే ఆలోచనతోనే కార్యకర్తల సమావేశము రేపు 15వ తారీఖు పొద్దున 10 గంటలకు మన భారత్ గార్డెన్ ఉంది. అక్కకు వెల్కమ్ చేయడానికి మనము తాడ్కో చౌరస్తా శివాజీ స్టాప్ నుంచి బైక్ ర్యాలీగా వచ్చి మన ఇక్కడ భారత్ గార్డెన్లో ప్రోగ్రాం జరుగుతుంది కనుక మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలు, అందరు సర్పంచ్లు రావాలని కోరుతున్నాం. రైతులను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చెప్పచ్చు. కోటగిరిలో అందరికీ బోనస్ పైసలు వేయడం జరిగింది. ఆ వేసిన దాంట్లో ఏవైతే ఉన్నారో దళాలు వాళ్ళు కలిసి కొందరు పొలం లేనోళ్ళవి కౌలు రైతుల పేరు మీద ఉన్న దాని మీద దగ్గర అంటే 50 లక్షల నుంచి కోటి వరకు మన ఏదే కోటగిరిలో లేపడం జరిగింది. కొన్ని రైస్ మిల్లు వాళ్ళు అందరూ కలిసి మేము ఒకటే అంటున్నాము, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కానీ మేము ఒక విషయం అంటున్నాము. ఏంటంటే ఏదైతే బోనస్ అంటారో బోకస్ రూపంలోనే అక్కడనే జరిగిందంటే అన్ని ఎక్కడెక్కడ జరిగిందో మాకు ఆ విషయం తెలియదు. కానీ ప్రత్యేకంగా జరిగిన సాక్ష్యంతోనే అక్కడ కొందరు పేపర్లు కానీ మీరు రావడం జరిగింది. వాళ్లకు తగిన చట్టం ద్వారా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే 50 లక్షల నుంచి కోటి రూపాయలు జరిగిందో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులే లేపేసినట్లు సమాచారం అందింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అంటున్నాం, మీరు మౌనం వహిస్తున్నారు, ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియకొచ్చింది. దాని మీద ఇంతవరకు మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. ఆ బోకస్ మీద మీరు మాట్లాడకపోతాము చాలా